బ్యాగ్ కూడా ఇచ్చారా? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కిషన్ వ్లాగ్స్. ఇది సోమవారం వ్లాగ్ అండి, అంటే మార్చి 24 అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే కోడి పిల్లలు ఇచ్చారు కదా, వాటికి ఫుడ్ వేస్తున్నాను. అన్నం పెడతాను. దా తిను. ఇంకో తింటుంది. కోడి పిల్లలకి అయితే కొంచెం ఫుడ్ అన్నం అది వేసేసి పైకైతే వచ్చాను అనమాట. అమ్మ వాళ్ళు పైన అయితే ఉన్నారు. పైన మొత్తం అదంతా అయితే క్లీన్ చేస్తున్నారని చెప్పేసి పైకి అయితే వెళ్ళాను. ఇంకా నేను పైకి వెళ్ళేటప్పుడు టీ పెట్టేసి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా నేను వచ్చేసరికి టీ అయితే కాగిపోయింది. ఇంకా చట్నీది కూడా మిక్సీలో అయితే వేసి వెళ్ళిపోయాను, చల్లగా అయిపోతుంది కదా అని చెప్పేసి. నేను వచ్చేసరికి అదంతా చల్లగా అయితే అయిపోయిందని చెప్పేసి ఇంకా టీ అయితే ఆఫ్ చేసేసి దోశలు అయితే వేసేసుకుని చట్నీ వేసుకుని అయితే తినేస్తాను అనమాట. ఇది ఫుడ్ అండ్ ఫామ్ తాతయ్య గారు చేసినప్పుడు చట్నీ చూసి అయితే చేశాను అనమాట. ఆయన రీసెంట్గా ఒక వీడియో పెట్టారు. 4 టైప్స్ ఆఫ్ చట్నీస్ అయితే చేశారు. నేను ఎప్పుడు చూసినా పల్లీ చట్నీ ఒకటే చేస్తూ ఉంటాను కదా, పల్లీ చట్నీ ఆర్ కొబ్బరి చట్నీ చేస్తూ ఉంటానని చెప్పేసి ఇంక ఇదైతే ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అమ్మ డాడీ అయితే ఇద్దరు ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పేసి వెళ్ళారు. అమ్మ ఏమో బర్త్డే ఫంక్షన్ ఉందని చెప్పేసి వెళ్ళింది, డాడీ ఏమో మెచ్యూర్ ఫంక్షన్ ఉందని చెప్పేసి వెళ్ళారు అనమాట. ఆ ముందు రోజు నైటు అంటే సండే నైటు డాడీ అమ్మ భోజనానికి రాలేదు, బయటికి వెళ్ళారని చెప్పేసి ఫంక్షన్ ఇంటికి వెళ్ళారు, అదే రిలేటివ్స్ ఇంటికి వెళ్ళారని చెప్పేసి ఇంక భోజనానికి అయితే రాలేదనమాట. మేమైతే ఇంకా వంట అది చేసుకోలేదు, జస్ట్ కొంచెం టమాటా రైస్ లాగా అయితే చేశాను, వంకాయ రైస్. ఇంకా అమ్మ అయితే ఇవన్నీ తీసుకొచ్చిందండి ఫంక్షన్ నుంచి వచ్చేటప్పుడు. వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారంట. బ్యాగ్ అదంతా ప్యాకింగ్ చూడండి, బ్యాగ్ మీద కూడా వాళ్ళ పేర్లు అవి రాసి ఇచ్చారనమాట. గిఫ్ట్ కూడా బాగుంది. అక్కడ నుంచి అమ్మ అయితే బూరెలు అలాగే బనానాలు తీసుకొచ్చింది. మీ పేరెంట్స్ హాయ్ అండి. మార్నింగ్ 10 నుంచి ఒక్క పని కూడా చేయలేదు. జస్ట్ నిన్న రైస్ ఉండిపోయింది, నైట్ రైస్ అది వేసుకుని తినేసాము. ప్లస్ కొంచెం వంకాయ రైస్ అయితే పెట్టేసాను, ఇంకా అది కూడా తినేసాను అనమాట. ఇంకా 1 అంటే 11 ఆ టైం నుంచి ఇంకా ఫుల్ టీవీ చూస్తూనే ఉన్నాను అనమాట. ఒక సినిమా అయితే కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు 4 అయితే అయింది. 4 to 5 అన్ని పనులు అయితే పిరిపొచ్చాయి. 4 అయితే 4 తీసుకొస్తారా? నిజంగా అమ్మ వెళ్ళినప్పటి నుంచి మేము బయటకు కూడా రాలేదండి. ఇంకా పనులంతా అలానే ఉండిపోయినాయి. ఒక మూవీ అయితే చూసాము, మూవీ చాలా బాగుంది. పాన్ మ్యాన్ అని మన జే హే చేసిన హీరో చేశారనమాట. చాలా బాగుంది మూవీ. ఇంక మార్నింగ్ దోశలకు వేసాను కదా, అది కొంచెం కొంచెం అయితే మిగిలిపోయినాయి అనమాట. చట్నీ ఇంకా పిండి అయితే మిగిలిపోతే అవి తీసేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ ముందు రోజు చేసిన గుత్తి వంకాయ కూర అలాగే రైస్ అయితే ఉండిపోయింది అనమాట. అది మేము చెల్లి వాళ్ళు సర్దుకుని తినేసాము. అలాగే కొంచెం అయితే వంకాయ రైస్ అయితే పెట్టాను అనమాట. అది కొద్దిగా మిగిలిందని చెప్పేసి ఇంకా దాన్ని కూడా అయితే ఒక గిన్నెలోకి తీసేస్తున్నాను. నిజంగా ఒక్క పని కూడా చేయాలనిపించలేదండి. అమ్మ వెళ్ళింది, జస్ట్ అమ్మ వెళ్ళేసరికి 10:30 అలా అయితే అయ్యిందనమాట. ఇంకా అమ్మ వెళ్ళగానే ఇంకా అందరము టీవీకి అయితే అతుక్కుపోయాము. ఆఫ్టర్నూన్ ఒక హాఫ్ అన్ అవర్ ఏమో అలా లేచి ఇంకా అదంతా రైస్ అదంతా పెట్టేసి ఇంకా మా అమ్మాయికి అయితే ఫ్రెష్ స్నానం చేపించేసి ఇంకా టీవీ దగ్గర అయితే కూర్చుని ఉన్నామన్నమాట. ఇంకా నేను చెల్లితో చెప్పాను, ఈవినింగ్ 4 అయింది, 4 to 5 1 అవర్ కష్టపడదాము, మొత్తం పనంతా చేసేయాలని చెప్పేసి అయితే చెప్పేశాను. సరే అని చెప్పేసి చెల్లి అయితే నాకు హెల్ప్ చేసింది అనమాట. ఫస్ట్ అయితే తనైతే బయట ఉన్న గిన్నెలన్నీ కూడా తీసుకొచ్చేసి ఇంట్లో అయితే సర్దేస్తుంది. అలాగే నేను అన్ని గిన్నెలు అవి కడిగేస్తాను. వాకలు ఇంకే అంట్లు నేను తోమేస్తానని అయితే చెప్పాను. లేదులే నువ్వు ఇవన్నీ తీసేసి బయట అయితే వేసేసుకో, నేను వాకలు తుడిచేసి మొక్కలకి నీళ్ళు అయితే వేసేస్తానని చెప్పేసరికి ఇంకా నేను గిన్నెలన్నీ కూడా బయట అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. తను అయితే తుడిచేసింది, మొత్తం ఇల్లంతా అయితే నేను క్లీన్ చేసేసుకున్నాను. ఫస్ట్ గిన్నెలన్నీ కూడా బయట పెట్టేసి నేను కడిగేస్తున్నాను అనమాట. ఇక్కడ తమ్ముడు వచ్చాడు, వాడికి నాకు చిన్న గొడవ అవుతూ ఉంది. నేనైతే వాడి మీద నీళ్ళు వేసేసాను, అందుకని చెప్పేసి నన్ను చూస్తూ అలా ఉండిపోయాడు అనమాట. ఇంక ఇక్కడ చెల్లి అయితే ఇల్లు తుడిచేస్తానని చెప్పింది. లేదు నేను మొత్తం బయట పని అంతా అయిన తర్వాత ఇంట్లో పనికి వెళ్దాం అని చెప్పేసరికి ఇంకా ఇది తుడిచేస్తుంది అనమాట. వాకలు తనే తుడిచేసింది రోజు మొత్తం. వాకలు తుడిచేసి మొక్కలకు కూడా నీళ్లు తనే పట్టేసింది అనమాట.
చాలు చెల్లి వాకలు తుడిచేటప్పుడు మీరు అదంతా బ్యాక్గ్రౌండ్లో వాయిస్ విన్నారు కదా. ఇక్కడ నేను మా తమ్ముడు అయితే ఫైటింగ్ చేసుకుంటున్నాను అనమాట. నేనైతే వాడు మహి మీద వాటర్ వేసాడని చెప్పేసి నేను వాడి మీద అయితే వాటర్ వేసాను. చిన్న టీ గ్లాస్ సైజ్ వేస్తే వాళ్ళ మీద ఫుల్ ఒక 2-3 గ్లాసుల వరకు అయితే వేసాడనమాట. నాకు ఫుల్ కోపం వచ్చింది, కానీ మళ్ళీ ఏం చేయలేకపోయాను. ఇంకా అమ్మ బయటకి అయితే వెళ్ళొచ్చేసారు. మళ్ళీ చిన్న పని ఉంటే బయటకి అయితే వెళ్ళొచ్చారనమాట. ఇది సోడా అయితే తీసుకొచ్చారు. అమ్మ తీసుకున్నప్పుడు చిన్నగా ఉందంట, ఇంట్లో అయితే పెట్టేసి మర్చిపోయారు. ఇంకా దీన్ని ఓపెన్ అయితే చేయలేదు. నేను ఇంట్లోకి వచ్చి చూసేసరికి సరే ఇంట్లో తుడిచేటప్పటికి కొంచెం పొంగిపోతూ ఉందన్నమాట. ఏంటమ్మా ఇది అని చెప్పేసి అడిగితే అక్కడ ఏదో సోడా అని చెప్పారు, అదైతే తీసుకున్నానని చెప్పింది. ఫుల్ ఉబ్బిపోతుంది, కొంతసేపు ఉంటే పగిలిపోయేది. ఎంత ఓపెన్ చేద్దామని చెప్పేసి నా అస్సలు రావట్లేదు అనమాట. మీకు ఒక సైడ్ చూడండి ఫుల్ కలరు. అది మేము ఆ నెక్స్ట్ డేకి ఫ్రిడ్జ్లో పెట్టేసి అయితే మర్చిపోయాను అనమాట తాగకుండా. కింద మొత్తం ఆ కలర్ అంతా అతుక్కుపోయిందండి. నాకు అనిపించింది ఇలాంటి బయట కెమికల్స్ అవి కలిపిన సోడాలు అవి తాగకూడదని అయితే అనిపించింది అనమాట. ఫుల్ కలర్ అండి దాని నిండా కూడాని. ఇక్కడ నేను ఎంతసేపు ఓపెన్ చేసినా అవ్వట్లేదని చెప్పేసి ఇంకా చిల్లి పెట్టేసి అయితే లోటాలు అయితే వేసేసాను. టేస్ట్ అయితే బాగుంది. నాకు మా డాడీకి కూడా గ్రేప్ జ్యూస్ అంటే ఇష్టం అనమాట. ఇంక ఇది నాకు బాగానే నచ్చింది, కానీ మరీ అంత ఎక్కువగా అయితే తాగలేకపోయాను. అంటే గ్యాస్ మొత్తం పోయింది కదా, కొంచెం గ్యాస్ ఉంటే బాగుండేదేమో అని అనిపించింది అనమాట. ఇంకా మాకు 10 minutes ఉంది 5 అవడానికి అని చెప్పేసి అనుకున్నప్పటికీ ఇంక ఇల్లు అయితే సగంలోనే ఉందన్నమాట. ఇంకా హాల్ ఒకటి తుడవాలని చెప్పేసి చెల్లి అయితే తుడిచేస్తానని చెప్పేసింది. ఇంకా అమ్మ అయితే బయట నుంచి స్నాక్స్ అవి తీసుకొచ్చారు. ఇంకా మేమైతే మా అమ్మాయికి స్నానం కూడా చేయించాను అనమాట. మొత్తం అన్ని పనులు 1 అవర్లో అయితే అయిపోయినాయండి. ఒక 2 మనుషులు కష్టపడి చేస్తే 1 అవర్లో పనులన్నీ అయిపోయినాయి అనమాట. ఇంకా మా మహిగాడు అయితే స్నాక్స్ వాడే ఓపెన్ చేసేసి వాడే తినేస్తున్నాడు. ఇంకా అమ్మ నాకు ఇష్టమైన టమాటా బజ్జీ అయితే తీసుకొచ్చారనమాట. టమాటా బజ్జీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కమెంట్ చేయండి. ఇంకా టమాటా బజ్జీలోని అలాగే మిరపకాయ బజ్జీలోని వచ్చిన ఆనియన్స్ అన్నీ అయితే వచ్చాయన్నమాట. వీటితో ఒక ఆమ్లెట్ వేసేసుకోవచ్చు అని చెప్పేసి అయితే తీసి పక్కన పెట్టాను, కానీ వేయలేదు. ఇంకా చెల్లి మేము స్నాక్స్ తినేలోపు టీ అయితే వేడి చేసేసింది, అంటే టీ పెట్టేసింది. స్నాక్స్ తినేలోపు ఇంకా టీ కూడా కాకపోతే ఇంకా టీ అయితే తాగేసాం అనమాట. ఇంకా నైట్ డిన్నర్లోకి చారు ఇంకా పొటాటో ఫ్రై అయితే చేసేస్తున్నాను. పొటాటో ఇంకా ఎగ్ ఫ్రై అయితే చేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఎందుకులే అనిపించింది. అందుకని చెప్పేసి ఇంకా ఓన్లీ పొటాటో ఫ్రై ఒక్కటే చేశాను అనమాట. ఇంకా నాకు ఫుల్ చెమటలు అయితే వచ్చాయి. ఓన్లీ కిచెన్లోనే అలాగే నిలబడి ఉండి మా మహిగారు అయితే కొంచెం తినేసి అయితే పడుకున్నాడు. ఇంకా పొటాటో ఫ్రై అయిపోయింది, రైస్ కూడా అయిపోతుంది. నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేద్దాం అని చెప్పేసి చెల్లిని చూసుకోమని చెప్పేసి ఫ్రెష్ అయితే వచ్చానమాట. ఈ కోడిపిల్ల నా చుట్టూనే తిరుగుతుంది. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసి తొందరగా ఫుడ్ అయితే తినేసాను. అప్పటికే 9 అలా అయిపోతుంది. కొంచెం లేట్గానే తిన్నాను లేండి. ఇంకా చారు పొటాటోతో అయితే అన్నం తినేసి కిచెన్ కొంచెం అంతా క్లీన్ అది చేసేసుకుని పడుకున్నాము అందరం. ఈరోజు కొంచెం నీట్గా సర్దుకున్నానేమో అనిపించింది కిచెన్ని. ఇంతేనండి ఈ వ్లాగ్ చాలా చిన్నదైనా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.